అతను నలుగురిలో నా పరువు తీశాడు. అది ఒక రోజైనా, ఒక నెల అయినా, ఒక సంవత్సరమైనా, 10 సంవత్సరాలైనా నేను ఎలాగైనా అతని మీద పగా ప్రతీకారం తీర్చుకోవాలి. కానీ సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఎవరైతే సహనం వహించారో మరియు క్షమించారో నిశ్చయంగా ఈ పని చాలా సాహసంతో కూడినటువంటి పని. అందరూ చేయలేరు. ప్రతీకారం తీర్చుకోకుండా, పగను పెంచుకోకుండా ఉండడం అనేది చాలా ధైర్యవంతులు, సాహసవంతులు మాత్రమే చేయగలరు. కాబట్టి మనము మొదటిది కోపంతో జాగ్రత్తగా ఉండాలి. పగా ప్రతీకారం తీర్చుకునే విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. సాధ్యమైనంత వరకు క్షమించాలి. ఎంతవరకు అయితే మీకు నష్టం జరిగిందో అంతవరకు నష్టం చేసే అవకాశం షరియత్ ఇచ్చింది. కానీ అల్లాహ్ ఏమంటున్నాడు, మీరు క్షమించారు అంటే అది చాలా గొప్ప విషయం.